కాకినాడలో 5 ఏళ్లుగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ద్వారంపూడి చంద్రశేఖర్ అండదండలు చూసుకుని కబ్జాదారులు రెచ్చిపోయారు. ఇష్టానుసారంగా మున్సిపల్ స్థలాలను అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉండి శాసించిన ద్వారంపూడి నేడు ఆయన అనుచరుల అక్రమాలపై అధికారులు కొడలా జులిపించారు. దీంతో అధికారులపై వైసీపీ నేతలు తిరగబడ్డారు. నిన్న జరిగిన ఈ ఘటన చర్చనీయాంశమైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరుడు బల్ల సూరిబాబుకి సంబంధించి ఏదైతే అక్రమ కట్టడం అంటూ కూడా నిన్న సాయంత్రం కూల్చివేతకి సిద్ధపడిన మున్సిపల్ అధికారులకి కొంత ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. అయితే ఈ బిల్డింగ్కి G+1 ఏదైతే అతని ప్రధాన అనుచరుడు బల్ల సూరిబాబు G+1కి అనుమతి పొంది ఉన్నారో దాని మీద G+2కి సంబంధించి అనుమతి తీసుకోకుండా 2వ ఫ్లోర్ వేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇది అక్రమ కట్టడం అంటూ కూడా మున్సిపల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దానికి పూర్తిగా స్పందన రాకపోవడంతో ఏదైతే బల్ల సూరిబాబు 9వ డివిజన్లో గొడారిగుంట ప్రాంతానికి సంబంధించి రాజలక్ష్మి నగర్లో G+1 భవనం అయితే నిర్మించేందుకు అనుమతులు తీసుకుని పై 2వ అంతస్తుకు మాత్రం అనుమతులు తీసుకోకుండా అక్రమ కట్టడం పూర్తి చేశారన్న ఉద్దేశంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. దానికి స్పందించకపోవడంతో పూర్తిగా ఆ నిర్మాణాన్ని అయితే కూల్చివేతకి నిన్న తెరలేశారు. అయితే అదే సమయంలో ఈ సమాచారం అందుకుని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఈ ప్రాంతానికి కక్ష సాధింపు చర్యలకి ప్రభుత్వం పాల్పడుతుందంటూ కూడా ఆయన ఇక్కడ ఇదే ప్రాంతానికి తరలివచ్చి, ఎందుకంటే దీనికి అతి సమీపంలోనే ఆయన నివాసం కూడా ఉన్న నేపథ్యంలో ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన తన అనుచరులతో ఇక్కడికి రావడం జరిగింది. అప్పటికే అధికారులు పోలీస్ సిబ్బంది సహాయంతో అక్రమ కట్టడకు కూల్చేందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి దృష్టికి వెళ్ళడం, అంతే అనుచరులు అక్కడ చేరుకున్న ద్వారంపూడి కూడా పూర్తిగా కూడా దురుసుగా వాగ్వాదం కూడా వాళ్ళతో పెట్టుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే G+1కి మాత్రమే అనుమతి ఉంది, 2వ ఫ్లోర్కి అనుమతి లేదంటూ అధికారులు ప్రస్తుతం ఈ భవన నిర్మాణానికి సంబంధించి కట్టడాన్ని 2వ అంతస్తును కూడా కూల్చివేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అనుమతికి నేను అప్లై చేసుకున్న అది పూర్తిగా కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్యే అనుచరుడిగా ఉన్నటువంటి బల్ల సూరిబాబు అనుమతికి పెట్టుకున్నా సరే దానికి సంబంధించి ముందస్తుగా తనకి ఏమీ తెలియపరచకుండా ఒక్కసారిగా నోటీస్ ఇచ్చామంటూ కూడా చెప్పి అయితే అక్రమంగా కక్ష సాధింపు చర్యలకైతే పాల్పడ్డారో అధికారులు అని కూడా బల్ల సూరిబాబు కూడా వెల్లడి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే మాజీ ఎమ్మెల్యే కూడా ఇది అక్రమం అంటూ పూర్తిగా కూడా ఆయన వాగ్వివాదం చోటు చేసుకుంటే ఏదైతే పోలీసులు అలాగే అధికారులకి మధ్య మాజీ ఎమ్మెల్యేకి మధ్య తోపులాట వాతావరణం కూడా చోటు చేసుకుంది. అయితే పై అధికారులకు ఫోన్ చేసినా సరే ఆ సమయంలో ఉన్నతాధికారులు కూడా కనీసం మాజీ ఎమ్మెల్యే ఫోను సైతం కూడా ఎత్తకుండా ఉండిపోయారు. మాట్లాడినా స్పందించే ప్రయత్నం చేశారు. కాకపోతే ఎక్కడ అధికారులు స్పందించకపోవడంతో కూల్చివేత పనులకు సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అటు తర్వాత మాజీ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇదే భవనానికి సమీపంలో 1000 గజాలకు సంబంధించి PWD సంబంధించి స్థలం ఏదైతే ఉందో నగరపాలక సంస్థకు సంబంధించి పార్క్గా ఉన్న స్థలాన్ని కూడా పూర్తిగా కూడా ఆక్రమించారు. దాంట్లో షాపులు కట్టి ఇతరులకు అమ్మేశారంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఇవన్నీ అవాస్తవం, కావాలని ప్రభుత్వం మాపై కక్ష సాధింపు చర్యలకైతే పూనుకుంది. ఈ పవన ఆదేశాలతోనే ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు అంటూ కూడా వైసీపీ నేతలైతేనో ద్వారంపూడి అనుచరులు కూడా దుమ్మెత్తిపోస్తూ వాగ్వివాదానికి పోలీసులతోనే అధికారులతోనే దిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పూర్తిగా కూడా ఇది అంతా ఏదైతే పవన ఆదేశాలతో తమ గతంలో రాజకీయపరమైన వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు చేశానే తప్ప వ్యక్తిగతంగా నాకు ఎటువంటి దోషంలో నేను చేయలేదంటూ గతంలో చాలాసార్లు అటు పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితులు ఉన్నాయి, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చెప్పిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వ్యక్తిగత కక్షలకైతే తను టార్గెట్ చేశారు. ఎందుకంటే 2 రోజుల క్రితం నాదెండ్ల మనోహర్ మంత్రిగా సివిల్ సప్లైస్ ఉన్నప్పుడు ద్వారంపూడి అనుచరులకు సంబంధించి ఎక్స్పోర్ట్కి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ కేవలం ద్వారంపూడికి సంబంధించిన అనుచరుల గోడౌన్ల మీద దాడులు చేయడం, అక్రమ బియ్యం ఎగుమతి అవుతుంది ఇతర దేశాలకంటూ కూడా సివిల్ సప్లైస్ అధికారులతో విజిలెన్స్తో 2 రోజులు నాదెండ్ల కూడా పూర్తిగా కూడా దాడులకైతే కొనసాగించారు. అటు తర్వాత చాలా వేల టన్నులకు సంబంధించి పూర్తిగా అక్రమ బియ్యం PDS బియ్యం లభ్యమైంది. అదంతా కూడా సీజ్ చేశాం, గోడౌన్లు సీజ్ చేసాం అంటూ కూడా అధికారులు ఆదేశించారు. ఇప్పటికీ ప్రస్తుతం ఆ గోడౌన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళీ తనిఖీలు కూడా మొదలవుతున్నాయి. అటు తర్వాత ద్వారంపూడి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి బల్ల సూరిబాబు ఇంటి నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేయడం, ఎందుకంటే ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేశారని బల్ల సూరిబాబు ఒకవైపు వాదనలు చేస్తున్న పరిస్థితి. ఇక 3వ అంశంగా మా ద్వారంపూడి కుటుంబంలోనే అతని సొంత సోదరుడైనటువంటి వీరభద్రారెడ్డికి సంబంధించి గురజనాపల్లిలో వీరభద్ర ఎక్స్పోర్ట్ కూడా ప్రస్తుతం తాజాగా అక్రమ కట్టడాలు చేపట్టారు ఇవన్నీ అంటూ కూడా
మున్సిపాలిటీ కూడా తాజాగా నోటీస్ జారీ చేసింది. తొలుత జిల్లా పార్టీ కార్యాలయాలు అయితే ఉన్నాయో వైసీపీకి సంబంధించి పార్టీ కార్యాలయాలు అన్నిటి కూడా అక్రమ కట్టడాలు లీజుకు తీసుకున్నారు. ఏదైతే 22A ఉన్నటువంటి భూములు కూడా ఆక్రమించి విలాసవంతమైన భవనాలు కట్టారు అని, ఇదంతా ఆపరేషన్ డీ పేరిట కావాలనే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా జనసేన చీఫ్ ఎవరైతే పవన్ కళ్యాణ్ తనపై కక్షపూరిత ధోరణి వ్యవహరిస్తున్నారంటూ కూడా ద్వారంపూడి అనుచరులు అయితే ఒకవైపు దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా ఇక్కడ కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు ఏదైతే ఎన్నికలకు ముందు వారాహోరీగా ఇరువురు కూడా ఒకరిపై ఒకరు ఘాటుగా స్పందించి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న జిల్లాలో వైసీపీని ఎక్కడా నెగ్గనేవనని పవన్ కళ్యాణ్ అంటే, జిల్లాలో నువ్వు ఎక్కడి నుంచున్నా ఓడిస్తానని ఘాటుగా రాజకీయపరమైన ఆరోపణలు చేశారు తప్ప వ్యక్తిగత కక్ష సాధింపులకి నేను ఎప్పుడూ పాల్పడలేదని ముఖ్యంగా ద్వారంపూడి అనుచరులు చెప్తున్న పరిస్థితి అయితేనే ఉంది. కానీ కాకినాడ జిల్లా వ్యాప్తంగా మాత్రం ద్వారంపూడి టార్గెట్గా చేసి పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే ఇవన్నీ వ్యవహారాలు కొనసాగిస్తున్నారని వైసీపీ అనుచరులు కూడా ఒకవైపు ఆపుతున్నారు. అయితే అధికారులు మాత్రం అక్రమ కట్టడాలు ఎక్కడున్నా సరే కూల్చివేస్తాం, నోటీసులకి స్పందించకపోతే పూర్తి స్థాయిలో వెంటనే తొలగింపులు ప్రారంభిస్తాం, ఒకవేళ అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నటువంటి అధికారులను అడ్డగిస్తే మాత్రం కఠిన క్రిమినల్ చర్యలు అయితే తీసుకుంటామని కమిషనర్ కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా పూర్తి స్థాయిలో అధికార పార్టీకి సంబంధించి నాయకులు మాత్రం ఇప్పుడు మాజీలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలపైనో లేదంటే గతంలో టార్గెట్గా పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అనుచరులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతున్నట్టు వైసీపీ తరపు నాయకులు అందరూ కూడా ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా అక్రమ కట్టడం దీన్ని కూల్చివేస్తాం, ఖచ్చితంగా కూడా 2వ ఫ్లోర్కి అనుమతి లేదని మాత్రం అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. స్వయంగా ద్వారంపూడి వచ్చినప్పుడు కూడా అదే సమాచారం వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. అయితే G+1కే అనుమతి తీసుకుని 2వ ఫ్లోర్కి అనుమతి లేని కారణంగానే మేము కూలగొట్టాం తప్ప ఏ రాజకీయ నాయకుడికి తలగొట్టలేదు, ఎక్కడ మేము ఎవరి ప్రలోభాలకి గురి కావట్లేదు, మా విధుల్ని మేము నిర్వహిస్తున్నామంటూ కూడా మున్సిపల్ అధికారులు ఒకవైపు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం తనపై కావాలని కక్షగట్టి కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని ద్వారంపూడి అనుచరులు అయితే మాత్రం ఏదైతే తమ అనుచరులకి సంబంధించిన వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కానీ, అధికారులు వ్యవహరిస్తున్న తీరు కానీ ఇది నాపై కక్ష సాధింపే అని ద్వారంపూడి ఆయన అనుచరులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అయితే పవన్ ఆదేశాలు ఇక్కడతో ఆగవు, ఇక మీదట మరిన్ని దాడులు కూడా జరగబోతున్నాయి. ఏదైతే ద్వారంపూడి తన అనుచరుల వర్గాలతో చేసినటువంటి ఇతర కార్యక్రమాలపై కూడా దాడులు కొనసాగే అవకాశం ఉందని మిగతా పార్టీ రాజకీయ నాయకులు అయితేనో రాజకీయ విశ్లేషకులు అయితేనో ప్రస్తుతం చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రభుత్వంలో ఒకరిని వేధిస్తే మరొకసారి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది సర్వసాధారణంగా కొనసాగే ప్రక్రియ. కానీ కేవలం ఒక్క ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేని టార్గెట్ చేయడం అన్నది ఇది పూర్తిగా కూడా పవన్ నాపై కక్షపూరిత ధోరణే వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన అనుచరులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది ఏదైతే ద్వారంపూడి ఆపరేషన్ డీ పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్ష సాధింపు అని ఒకవైపు వైసీపీ అంటుంటే, ఇది పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా, ఏదైతే చట్టాలకు వ్యతిరేకంగా గతంలో ఆయన చేసినటువంటి పనులకి మేము అయితే చర్యలు తీసుకుంటున్నామని కూటమి ప్రభుత్వం నేతలైతే లేదంటే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా రాజకీయంగా ఇప్పటి వరకు ఎన్నికల్లో ఒకరినొకరు ప్రధానంగా రాజకీయ పార్టీలకు సంబంధించి విమర్శలు చేసుకుంటే, ఇప్పుడు వ్యక్తిగత కక్ష సాధింపులకి ఈ రాజకీయం మళ్ళీ అటువైపు దారితీసిందా అని అందరూ కూడా జిల్లావాసులు కొంతమంది వాళ్ళ అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ పద్ధతి మానుకోవాలంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. వీడియో